మనతో పాటు భుజంగరావు గారు ఉన్నారు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్టీయూ అధ్యక్షులు భుజంగరావు గారు, మాజీ అధ్యక్షులు సార్ ఎస్టీయూ మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు ఉన్నారు. భుజంగరావు గారు, హలో, వినబడుతుందా సార్? వినబడుతుంది. నాది వినబడుతుందా మీకు? యా వినబడుతుంది సార్. సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అందరికీ పేమెంట్ సాధ్యం కాకుంటే మనిషికి ఒక 20% ఇచ్చి అట్లా ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చా? అదేమన్నా అవకాశం ఉందా? కొంచెం విడతల వారిగా ఇవ్వడం అట్లా ఏమన్నా? ఈ సీరియస్ చర్చ మీరు చేపట్టినందుకు మొట్టమొదట మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. రెండవది, మీలో ఉన్న ఫైర్ మా మిత్రుల్లో కనబడతలేదు. మీలో ఉన్న ఫైర్ మా వాళ్ళలో కనబడతలేదు. మీ మిత్రులు అంటే? ఆ మిత్రులు అంటే ఇప్పుడు ఈ రోజు పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళలో అంటే నాకు ఎందుకు ఫైర్ కోపం వచ్చిందంటే, ఉద్యోగి దానిలో కూడా కోపం కాదు, అది ఆవేదన, బాధ. అది అది తప్పు కదా. దానిలో కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ అంటే ఓకే, కానీ ఉద్యోగి తను దాచుకున్న సొమ్ము తనకి ఇవ్వడానికి కమిషన్ అంటే అన్యాయం కదా. అంతకంటే అన్యాయం ఏముంటుంది ఇంకా? ఇప్పుడు మా మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా, సారీ. మాకు ఎవరైనా పడుతున్నా ఒక 1.5 మినిట్ ఇంటర్ఫేర్ అవుతున్నా. భుజంగరావు అన్న, చెప్పండి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ బిల్ ఇర్రెగ్యులర్ గా వచ్చినట్టు గానీ, ఎవరన్నా పర్సెంటేజ్ ఇచ్చినట్టు గానీ మా దృష్టికి తెస్తే ఇమ్మీడియట్ గా కార్యాచరణ, ఫైర్, యుద్ధం అంటున్నారు కదా. ఎనీ ఇట్లా మనం ఆరోపణ చేయటం కాదు. నాకు తెలిసి ఎంప్లాయీస్ సైడ్ నుంచి ఎవరిది కూడా పర్సెంటేజ్ లేవు. మాకు ఎంప్లాయీసే కన్సర్న్, పెన్షనర్స్ కన్సర్న్. అది ఏదైనా ఉంటే మేము ఎక్కడికి పోవడానికి సిద్ధం, ఏ లెవెల్ పోవడానికి సిద్ధం. కానీ ఆరోపణ కాదు. ఏదైనా మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినాం 5, 10, 15, 20, 50 అంటున్నారు కదా. ఒకటి స్పష్టంగా మాకు ఏదైనా వీళ్ళు ఇచ్చారు జరిగింది చెప్తే మాత్రం యావత్ జేఏసీ పక్షాన మేము పోరాటం కాదు, పంపింపు చేస్తాం గవర్నమెంట్ ని. కానీ ఇట్లా పర్సెంటేజ్ మాట్లాడుకోవడం, టీవీ చర్చల కోసం, హైప్ చేయడం కోసం, వాక్ బాగుందని చెప్పడం కోసం కరెక్ట్ కాదు. ఇందాక రవి గారు అడిగారు, ఇది ఎక్కడన్నా జరిగిందా? అది మా దృష్టి ప్రైవేట్ గా తీసుకురండి. ఎవరన్నా ఇచ్చినట్టుగా 1% అయినా 2% అయినా లేదు, ఇర్రెగ్యులర్ గా సీనియారిటీ మెయింటైన్ చేయకుండా ఇచ్చారు. మేము గత 4 నెలల నుంచి చెబుతున్నాం ఏమనంటే, ఎవరు ఇచ్చినా, ఈవెన్ యూనియన్ లీడర్స్ ఇచ్చినా, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినా, జేఏసీ వాళ్ళు ఇచ్చినా, మీరు టోకెన్ నెంబర్లు కొట్టొద్దు. మాకు వచ్చే